వెల్కమ్ టు ఈవే స్టడీ సర్కిల్. ఇవాల్టి కరెంట్ అఫైర్స్. భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు. భారతీయ రైల్వే వారు తొలిసారిగా హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. అసలు ఈ రైలును ఏ సంస్థ వారు రూపొందించారు? ఇది ఎప్పుడు ఎక్కడ ప్రారంభం కాబోతుంది? ఈ రైలు యొక్క ప్రత్యేకత ఏమిటి? వీటన్నిటిని తెలుసుకునే ముందు ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిని రీసెర్చ్ డిజైన్ ఆర్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ వారు ఈ రైలును అభివృద్ధి చేశారు. ఈ రైలు హర్యానాలోని జింద్ టు సోనిపట్ మార్గంలో మార్చి 31న ప్రారంభం కానుంది. ఈ రైలులో ప్రత్యేకంగా హైడ్రోజన్ సిలిండర్లు, ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్లు, ఎయిర్ రిజర్వాయర్లు ఉంటాయి. ఇది గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకంలో భాగంగా 35 హైడ్రోజన్ రైళ్లను భారతీయ రైల్వే ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. ఒక్కో రైలు నిర్మాణానికి సుమారు 80 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పింది. అస్త్రా మిసైల్ పరీక్ష విజయవంతం. భారతదేశం మార్చి 12న పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన అస్త్రా ఎయిర్-టు-ఎయిర్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది. తేజస్ యుద్ధ విమానం నుండి అస్త్ర క్షిపణిని ప్రయోగించి గగనతలంలో కదులుతున్న లక్ష్యాన్ని నేరుగా ఛేదించింది. ఈ పరీక్షలో అన్ని వ్యవస్థలు నిర్దేశిత ప్రమాణాలను అందుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఈ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది. అలాగే 100 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం దీనికి ఉంది. అధునాతన నావిగేషన్ సిస్టమ్ ఈ క్షిపణిలో సమకూర్చబడింది. ఇది అత్యధిక ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు. 2025-26 సంవత్సరానికి జీడీపీ 6.5% పైనే ఉంటుందని మూడీస్ సంస్థ అంచనా వేయడం జరిగింది. అసలు జీడీపీ అంటే ఏమిటి? ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలని జీడీపీ అంటారు. 2040 నాటికి ప్రపంచంలో ఆహార సంక్షోభం ఏర్పడుతుందని చైనాలోని నాగ్జింగ్ యూనివర్సిటీ వారు చెప్పారు. వీరి పరిశోధన ప్రకారం మైక్రోప్లాస్టిక్ కాలుష్యం మొక్కల కిరణజన్య సంయోగక్రియను దెబ్బతీస్తుందని, దీని ప్రభావంగా 2040 నాటికి 40 కోట్ల మంది ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడవచ్చని నాగ్జింగ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్ కాలుష్యం వల్ల పంటలు 4 నుంచి 14% తగ్గే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2058 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరుతుందని, ఇది ఆహార ఉత్పత్తికి తీవ్రమైన సవాలుగా మారుతుందని హెచ్చరించారు. 2022 నాటికే 70 కోట్ల మంది ఆకలితో బాధపడుతున్నారని, మైక్రోప్లాస్టిక్ కాలుష్యం మరింత పెరిగితే ఆహార సరఫరా తగ్గి ప్రపంచ ఆహార సంక్షోభం ఏర్పడవచ్చని పేర్కొన్నారు.